మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్పూరా అడవులకు సమీపంలో నర్మదా నది వీచే చల్లటి గాలుల అంచున ఉన్న ఒక నిశ్శబ్దమైన పల్లెటూరు పేరు శివపురి. ఆ ఊరి పొలిమేర్లలోకి అడుగు పెడితేనే దట్టమైన చెట్లు, ఒక వింతైన నిశ్శబ్దం మనల్ని కమ్మేస్తాయి. ఆ ఊరిలో దశాబ్దాల క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండి వలస వెళ్లి కష్టపడి వందల ఎకరాలు సాగు చేసి జమీందారు కుటుంబంగా స్థిరపడిన ఘనత రాఘవయ్య గారిది. రాఘవయ్య వయస్సు 55 ఏళ్లు. ఆ ఊర్లో 100 ఎకరాల దట్టమైన మామిడి, టేకు తోటలు ఆయన సొంతం. ఆయన అంటే ఆ ఊరి జనాలకు కేవలం ఒక భూస్వామి మాత్రమే కాదు, ప్రాణమిచ్చే దేవుడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా సరే తన ఇంటి తలుపు తీసి ఏమీ ఆశించకుండా సాయం చేసే మహారాజా ఆయన. వయస్సు 50 దాటినా నిత్యం పొలాల్లో తిరుగుతూ ప్రకృతితో మమేకమవుతూ ఎంతో ఆరోగ్యంగా, చూడటానికి 25 ఏళ్ల కుర్రాడిలా దృఢంగా ఉంటాడు. ఆయనకు తోడుగా ఆయన వ్యాపారాలు, తోటల వ్యవహారాలు చూసుకుంటూ ఆయన సొంత తమ్ముడు కోటేశ్వరరావు కూడా ఆయనుండే బంగ్లాలోనే ఉంటాడు. అన్నయ్య అంటే కోటేశ్వరరావుకు ఎంతో భక్తి, ఎనలేని గౌరవం చూపిస్తాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అది నవంబర్ నెల. చలి ఎముకలను కొరికేస్తుంది. అడవి నుండి వీస్తున్న చల్లటి గాలులకు రాఘవయ్య గారి తోటల్లోని చెట్ల ఆకులు ఒక విధమైన భయానక శబ్దాన్ని సృష్టిస్తున్నాయి. అప్పుడు సమయం రాత్రి 11 గంటలయ్యింది. ఊరంతా గాఢ నిద్రలో మునిగిపోయింది. తోటలో కరెంట్ రావడం గమనించిన రాఘవయ్య మోటార్ ఆన్ చేయడానికి ఒక్కడే ఒక పాత టార్చ్ లైట్ పట్టుకొని ఆ దట్టమైన మామిడి తోటలోకి బయలుదేరాడు. చుట్టూ చిమ్మ చీకటిగా ఉంది. దారి పొడుగునా ఎండిపోయిన ఆకులతో ఆయన అడుగులు వేస్తున్నప్పుడు వచ్చే చరచర శబ్దం తప్ప ఆ అడవిలో ఇంకేమీ వినిపించడం లేదు. చలిగాలి ముఖానికి తగులుతున్నా లెక్క చేయకుండా తోట మధ్యలో ఉన్న పంపు హౌస్ వైపు నడుస్తున్నాడు రాఘవయ్య. ఒకసారి ఆ చీకటి వాతావరణాన్ని ఊహించుకోండి. చుట్టూ అడవి, ఎండుటాకుల చప్పుడు తప్ప ఇంకేమీ లేదు. మనం ఒంటరిగా నడుస్తుంటే మన వెనక ఎవరో వస్తున్న ఫీలింగ్ మనకుంటుంది కదా. రాఘవయ్యకి ఆ క్షణంలో అది అనిపించకపోవచ్చు, ఎందుకంటే ఆయన నడుస్తుంది తన తోటలోనే కాబట్టి. కానీ తన తోటే ఇప్పుడు అతనికి శ్మశానంగా మారబోతుంది. ఆ చీకట్లో ఆయన ఎవరికీ కనిపించని తన చావు దగ్గరకు వెళ్తున్నాడు. అయితే ఆ చావు ఎలా రాబోతుందో చూసే ముందు మీరు గనక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోని ఎక్కడి నుండి చూస్తున్నారో దయచేసి కామెంట్ చేయండి. మా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో తెలిస్తే మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. రాఘవయ్య సరిగ్గా పంప్ హౌస్కు ఒక 10 అడుగుల దూరంలోకి చేరుకున్నాడు. ఆ చీకట్లో రాఘవయ్య కాలు దట్టంగా ఉన్న ఎండుటాకుల మీద పడింది. అంతే, మరుక్షణమే ఆయన కాలి మడమ దగ్గర భయంకరమైన నొప్పి పుట్టింది. ఎవరో 2 పదునైన కత్తులతో ఒకేసారి గట్టిగా గుచ్చినంత చురుక్కుమనే భయంకరమైన నొప్పి అది. ఆ నొప్పితో ఆయన శరీరం ఒక్కసారిగా వణికిపోయింది. రాఘవయ్య చేతిలో ఉన్న టార్చ్ లైట్ ఒక్కసారిగా కింద పడిపోయింది. ఆ పడిన టార్చ్ లైట్ వెలుతురు సరిగ్గా ఆయన కాలి పక్కనే పడింది. ఆ వెలుతురులో తన కాలికి కేవలం కొన్ని అంగుళాల దూరంలోనే భయంకరంగా ముడుచుకొని దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఒక రక్తపింజర పాము ఆయన కంటపడింది. దాన్ని చూసిన రాఘవయ్య కళ్ళల్లో వర్ణించలేని ప్రాణభయం మొదలై ఆయన మెదడు స్తంభించిపోయింది. అతని గుండె వేగం అమాంతం పెరిగిపోయి తన చావు తన ముందే నిలబడి ఉందన్న భయం అతన్ని కమ్మేసింది. అతనికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోయి అంత చలిలోనూ ఒళ్ళంతా విపరీతంగా చెమటలు పట్టేశాయి. ఆ చీకటి అడవిలో అమ్మా అనే ఒక భయంకరమైన కేక వేసి ఆయన తన ఛాతీని 2 చేతులతో గట్టిగా పట్టుకొని అక్కడే ఆ ఎండిపోయిన ఆకుల మీద కుప్పకూలిపోయాడు. ఆ దట్టమైన మామిడి తోటలో ఆయన ప్రాణాలు కేవలం 2 నిమిషాల్లోనే గాల్లో కలిసిపోయాయి. ఒక మహారాజులా బతికిన మనిషి ఆ చీకట్లో అనాథలా శవమైపోయాడు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నా ఆ ఊర్లో మాత్రం చీకటి కమ్మేసింది. శివపురి గ్రామస్తుల అరుపులతో, ఏడుపులతో ఆ మామిడి తోట మొత్తం దద్దరిల్లిపోయింది. రాఘవయ్య శవం పంప్ హౌస్ దగ్గర చల్లగా నిశ్చలంగా పడి ఉంది. ఆయన తమ్ముడు కోటేశ్వరరావు అన్నయ్య శవం మీద పడి గుండెలు బాదుకుంటూ బోరున ఏడుస్తున్నాడు. అన్నా, నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావా? నీకింత కష్టం ఎందుకొచ్చిందన్నా? ఎంత ఘోరం జరిగిపోయిందన్నా?
అని ఏడుస్తున్న ఆ తమ్ముడి ఆర్తనాదాలు చూసి ఊర్లో ఉన్న చిన్న పిల్లాడి నుండి ముసలివాడి వరకు ప్రతి ఒక్కళ్ళు కంటతడి పెట్టారు. జమీందారు రాఘవయ్య గారి మరణాన్ని ఎవరూ కూడా తట్టుకోలేకపోతున్నారు. సరిగ్గా అదే సమయానికి ఈ సమాచారం అందుకున్న లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సిద్ధార్థ్ తన పోలీస్ టీంతో జీపులో అక్కడికి చేరుకున్నాడు. సిద్ధార్థ్ చాలా షార్ప్, ప్రతి చిన్న విషయాన్ని గమనించే అబ్జర్వేటివ్ ఆఫీసర్. అతను క్రైమ్ సీన్లోకి అడుగు పెట్టాడంటే హంతకుడి గుండెల్లో వణుకు పుట్టాల్సిందే. సిద్ధార్థ్ చుట్టూ ఉన్న జనాలను పక్కకు జరిపి శవం దగ్గరకు వెళ్లి శవాన్ని చాలా నిశితంగా పరిశీలించాడు. రాఘవయ్య కుడికాలి మడమ దగ్గర స్పష్టంగా 2 పాము పంటి గాయాలున్నాయి. పైగా ఆ గాయాల చుట్టూ ఉన్న చర్మం నల్లగా నీలం రంగులోకి మారిపోయింది. అది పక్కాగా విషమెక్కినట్లు కనిపిస్తుంది. కానీ సరిగ్గా ఆ శవానికి ఒక 3 అడుగుల దూరంలోనే లావుగా ఉన్న ఒక రక్తపింజర పాము కూడా ముక్కలై చచ్చిపడి ఉంది. దాని తలకాయను ఎవరో భారీ బండరాయితో మోదినట్లుగా పూర్తిగా ఛిద్రమైపోయింది. ఒకసారి ఈ సీన్ని పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. కాటు వేసిన పాము అక్కడే చచ్చిపడి ఉంది. కాలి మీద 2 పంటి గాయాలు క్లియర్గా ఉన్నాయి. చర్మం రంగు కూడా మారింది. ఎవరైనా సరే ఇదొక న్యాచురల్ పాము కాటు అని ఫైల్ క్లోజ్ చేస్తారు. ఆఖరికి ఊరి జనాలు కూడా అదే నమ్మారు. కానీ సిద్ధార్థ్ బుర్ర అలా పనిచేయదు కదా. అతను చూసిన ఒకే ఒక్క మిస్సింగ్ లాజిక్ ఏంటి? ఆ లాజిక్ ఈ కేసును ఒక థ్రిల్లర్గా ఎలా మార్చబోతుందో ఇప్పుడు చూద్దాం. ఊరి పెద్దలు ఏడుస్తూ సిద్ధార్థ్ దగ్గరకొచ్చారు. సార్, మా జమీందారు గారిని రాత్రి మోటార్ వేయడానికి వచ్చినప్పుడు పాము కాటేసింది సార్. ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా ఆ పామును పక్కనే ఉన్న రాయితో కొట్టి చంపేశారు. ఈలోపే ఆ విషం ఒంట్లోకి ఎక్కి ఆయన కూడా ఇక్కడే చనిపోయాడు సార్. అంత మంచి మనిషికి ఎంత ఘోర మరణం వచ్చింది సార్. ఆ దేవుడికి అస్సలు మనస్సు లేదు సార్ అని కన్నీళ్లు పెట్టుకున్నారు. సిద్ధార్థ్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని, ఆ చచ్చిపోయిన పామును, రాఘవయ్య శవం పడి ఉన్న తీరును పదే పదే చూశాడు. రాఘవయ్య శవం పడి ఉన్న పొజిషన్ని పదే పదే చూశాడు. పైకి చూస్తే అంతా పక్కాగా సరిపోతుంది. పాము కాటు గాయాలు, పక్కనే చచ్చిన పాము, చర్మం రంగు మారడం, అంతా ఒక పక్కా యాక్సిడెంట్లా ఉంది. జూనియర్ కానిస్టేబుల్ ఇది పాము కాటు మరణం అని రిపోర్ట్ ఫైల్ చేయడానికి బుక్ ఓపెన్ చేశాడు. కానీ సిద్ధార్థ్ లాజికల్ బ్రెయిన్లో ఒక చిన్న అలారం మోగింది. అతనికి ఎక్కడో ఏదో చిన్న లాజిక్ మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగింది. అప్పుడు సిద్ధార్థ్ ఆ ఎండిన ఆకుల మీద మోకాళ్లపై కూర్చొని శవాన్ని దగ్గరగా చూస్తూ తన పక్కనే ఉన్న కానిస్టేబుల్ రామ్తో మెల్లగా ఎవరికి వినపడకుండా కొన్ని మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఏదో తేడా కొడుతుంది రామ్. నా పోలీసు బుర్ర ఇది యాక్సిడెంట్ అని నమ్మడం లేదు. రక్త పింజరా అనేది హిమోటాక్సిక్ పాము. అది కాటేస్తే మనిషి శరీరంలో రక్తం గడ్డకట్టుకుపోతుంది. కండరాలు తెగిపోతున్నంత విపరీతమైన నొప్పి వస్తుంది. అది కరిచిన మనిషి బతికుండగానే నరకం చూస్తాడు. మనిషి కనీసం అరగంట పాటు ప్రాణభయంతో నేల మీద గిలగిలా కొట్టుకుంటాడు. పైగా అతని నోట్లో నుంచి నొరగ కూడా వస్తుంది. కండరాలు భయంకరంగా బిగుసుకుపోతాయి. కానీ జమీందారు గారి బాడీని చూడు. ఆయన ముఖంలో ఎలాంటి బాధాకరమైన ఎక్స్ప్రెషన్ లేదు. అచ్చం నిద్రపోతున్న మనిషిలా ఎంత ప్రశాంతంగా పడుకున్నాడో చూడు. ఆయనకు పాము కాటేసిన వెంటనే ఆ చిమ్మ చీకట్లో విపరీతమైన నొప్పితో కింద పడిపోకుండా అంత వేగంగా కదులుతున్న పాము తలనే టార్గెట్ గా చేసుకొని అంత పర్ఫెక్ట్ గా ఒకే దెబ్బతో బండరాయితో ఎలా కొట్టి చంపాడు? ఆ పాము తలకాయ మినహా బాడీ మీద ఇంకెక్కడా ఒక్క దెబ్బ కూడా లేదు. ఇదంతా చూస్తుంటే పోలీసులను నమ్మించడానికి ఎవరో కావాలనే క్రియేట్ చేసిన ఒక పక్కా సెటప్ లాగా నాకు అనిపిస్తుంది రామ్ అని తన లాజిక్ ని బయటపెట్టాడు. అది విని ఆశ్చర్యపోయిన కానిస్టేబుల్ రామ్, ఏంటి సార్ మీరు అనేది? పాము కాటును సెటప్ చేయడం ఏంటి సార్? అంత సీన్ ఎవరికుంటుంది? పైగా ఈ పల్లెటూరులో. అయినా కాలి మీద పాము పంటిగాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా సార్, దాన్ని ఎలా ఫేక్ చేస్తారు అని అడిగాడు. అప్పుడు సిద్ధార్థ్ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. అతని కళ్ళల్లో ఒక పట్టుదల కనిపించింది. నాకు ఈ సీన్ మీద 100% డౌట్ గానే ఉంది రామ్. ఈ బాడీని ఇలాగే వదిలేయలేం. ఖచ్చితంగా దీన్ని పోస్ట్ మార్టంకి పంపించాల్సిందే. అప్పుడే మనకు అసలు నిజమేంటో తెలుస్తుంది అని తన కానిస్టేబుల్కి ఆర్డర్ వేశాడు. ఆ మాట వినగానే పక్కనే ఏడుస్తున్న రాఘవయ్య తమ్ముడు కోటేశ్వరరావు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. పరిగెత్తుకుంటూ సిద్ధార్థ్ దగ్గరకొచ్చి, సార్ ఏంటి సార్ మీరు మాట్లాడేది? మా అన్నయ్య పాము కాటుకు బలైపోయాడని మేమందరం గుండెలు పగిలేలా ఏడుస్తుంటే ఇప్పుడు మీరొచ్చి ఆయన పవిత్రమైన దేహాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి కోసేస్తామంటారా? కళ్ళెదురుగా చనిపోయిన పాము పడి ఉంది. గాయాలు కూడా ఉన్నాయి కదా సార్. దయచేసి చట్టం పేరుతో మా అన్నయ్య దేహాన్ని ముక్కలు చేయకండి సార్. మా కుటుంబ పరువు బజార్న పడుతుంది సార్ అని సిద్ధార్థ్ కాళ్ళ మీద పడి కోటేశ్వరరావు గట్టిగా ఏడ్చాడు.
కోటేశ్వరరావు మాటలకు ఊరి జనాలు కూడా సెంటిమెంటుతో పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అవును సార్, దేవుడు లాంటి మా జమీందారు గారి బాడీని మేము కొయ్యనివ్వం అని ఊరి ప్రజలు గొడవకు దిగారు. కానీ సిద్ధార్థ్ ఎవరి మాటలకు లొంగలేదు, ఎవరి మాటలు వినలేదు. తన పోలీస్ డిపార్ట్మెంట్ పవర్ను, చట్టాన్ని ఉపయోగించి ఇది లీగల్ ప్రొసీజర్, ఇందులో ఏదైనా తేడా ఉంటే నేనే బాధ్యుణ్ణి, నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడాల్సిందే అని ఖచ్చితంగా చెప్పి వెంటనే రాఘవయ్య బాడీని భోపాల్లోని స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్కు స్పెషల్ అంబులెన్స్లో పంపించాడు. ఆ రోజంతా సిద్ధార్థ్ ఆ తోటలోనే ఉండిపోయాడు. ఆ జమీందారు కుటుంబం గురించి, వాళ్ళ ఆస్తుల వివరాల గురించి లోతుగా ఆరా తీయడం మొదలుపెట్టాడు. అలా లోతుగా ఆరా తీస్తూ ఉండగా రాఘవయ్య పేరు మీద దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తి, భూములున్నాయి. పైగా ఆయనకు పిల్లలు లేరు. భార్య కూడా 10 ఏళ్ల ముందే చనిపోయింది. ఆయన తర్వాత ఆయన ఆస్తికి ఏకైక వారసుడు ఆయన తమ్ముడు కోటేశ్వరరావే. కానీ రాఘవయ్య చాలా మంచివాడు కావడంతో ఊర్లో ఎవరికి ఆయన మీద ఇసుమంతైనా కోపం లేదు. మరి ఆ రాత్రి తోటలో ఏం జరిగింది? అది నిజంగానే ప్రకృతి చేసిన ఒక దురదృష్టకరమైన యాక్సిడెంటా, లేదంటే కంటికి కనిపించని ఎవరో మాస్టర్ మైండ్ వేసిన భయంకరమైన కుట్రనా అనే ఆలోచనలతో, ప్రశ్నలతో సిద్ధార్థ్ బుర్ర నిండిపోయింది. మరుసటి రోజు ఉదయం 10 గంటలకి సిద్ధార్థ్ పోలీస్ స్టేషన్లో తన ఆఫీస్లో కూర్చొని టెన్షన్గా వెయిట్ చేస్తున్నాడు. టేబుల్ మీద ఉన్న కాఫీ చల్లబడుతుంది. సరిగ్గా అదే సమయానికి భోపాల్ ఫోరెన్సిక్ ల్యాబ్ చీఫ్ డాక్టర్ అరవింద్ నుండి డైరెక్ట్గా సిద్ధార్థ్కి ఫోన్ కాల్ వచ్చింది. సిద్ధార్థ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పండి డాక్టర్, ఏమొచ్చింది రిపోర్ట్లో అని అడగ్గా, హలో సిద్ధార్థ్, రాఘవయ్య రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చాయి. నువ్వు ఎందుకు అంతలా అనుమానపడ్డావో నాకు మొదట అర్థం కాలేదు, కానీ నీ అనుమానమే 100% నిజమైంది సిద్ధార్థ్. ఇది పాము కాటు కాదు, ఇదొక అత్యంత తెలివైన, మనుషుల మెదడును స్తంభింపచేసే బ్రూటల్ అండ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని గట్టిగా చెప్పాడు డాక్టర్ అరవింద్. అంతే, సిద్ధార్థ్ కుర్చీలో నుంచి షాక్తో ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. అతని బుర్ర ఒక్క క్షణం ఆగిపోయింది. అసలు ఏం చెప్తున్నారు డాక్టర్ మీరు? కాలి మీద పాము కాటు గాయాలు స్పష్టంగా ఉన్నాయి కదా, చర్మం కూడా నల్లబడింది, మరి ఇది మర్డర్ ఎలా అవుతుంది అని ఆశ్చర్యంగా అడిగాడు. ఒక మర్డర్ అని ప్రూవ్ అవ్వాలంటే కత్తిపోటు ఉండాలి, రక్తం పారాలి. కానీ ఇక్కడ పాము పంటి గాయాలున్నా కూడా అది మర్డర్ అని డాక్టర్ ఎలా చెప్తున్నాడు? ఇక్కడే కథ ఒక సైంటిఫిక్ అండ్ సైకలాజికల్ మలుపు తీసుకుంటుంది. ఆ కాలి మీద ఉన్నది పాము పళ్ళు కాకపోతే ఇంకేంటి? ఈ నిజం వింటే మీ బ్రెయిన్ ఖచ్చితంగా షాక్ అవుతుంది. అసలు డాక్టర్ అంతలా షాక్కి గురి చేసే విధంగా ఏం చెప్పాడో ఇప్పుడు వినండి. డాక్టర్ అరవింద్ వాయిస్ లో ఒక భయంకరమైన ఆశ్చర్యంతో, అదే సిద్ధార్థ్, ఇక్కడ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అంటే ఆ కాలికి గుచ్చుకున్నది పాము కోరలు కాదు, 2 పదునైన ఇనుప సూదులు. కేవలం పాము కాటులాగా పోలీసులకు భ్రమ కల్పించడానికి పక్కాగా ఒక పెద్ద పాము కోరల మధ్య ఎంత గ్యాప్ ఉంటుందో అంతే గ్యాప్తో ఆ ఇనుప సూదులను ఆయన కాలికి గుచ్చారు. ఆ ఇనుప సూదుల చివరన కేవలం నల్ల ఇంకు మాత్రమే పోయలేదు సిద్ధార్థ్, ఆ ఇంకుతో పాటు హెపారిన్ కు వ్యతిరేకంగా పనిచేసే ఒక బ్లడ్ క్లాటింగ్ డ్రగ్, అనగా రక్తాన్ని వెంటనే గడ్డ కట్టించే మందును కలిపి పూశారు. ఆ సూదులు గుచ్చుకోగానే ఆ కెమికల్ చర్మం లోపలికి వెళ్లి రక్తాన్ని వెంటనే నల్లగా నీలం రంగులోకి మార్చేసింది. అచ్చం పాయిజన్ ఎక్కితే ఎలా మారుతుందో రక్తం కలర్ అలా మారిపోయింది. మామూలు ఇంక్ అయితే నేను పోస్ట్ మార్టం చేసేటప్పుడు కడిగితే పోయేది, కానీ ఇది చర్మం కింద ఉన్న రక్తాన్ని గడ్డ కట్టించడం వల్లే నేను కూడా ఫస్ట్ ఇది పాము కాటే అని భ్రమపడ్డాను అని డాక్టర్ అరవింద్ చెప్తున్న మాటలు వింటున్న సిద్ధార్థ్ చేతిలో ఫోన్ వణికిపోతుంది. అతని పోలీస్ కెరీర్లో ఇలాంటి వింతను అతను ఎప్పుడూ వినలేదు. పాము పంటిగాయాలను ఇనుప సూదులతో క్రియేట్ చేయడం ఏంటి అని ఆలోచిస్తుండగా డాక్టర్ అరవింద్ మాత్రం తను చెప్పడం ఇంకా ఆపలేదు. తను చెప్పడం కంటిన్యూ చేస్తూ, ఇంకొక భయంకరమైన విషయం ఏంటో తెలుసా సిద్ధార్థ్, మేము ఆయన రక్తం, కడుపు, కిడ్నీలు, కాలేయం అన్నీ కెమికల్ టెస్ట్ చేశాం. ఆయన శరీరంలో నువ్వు నమ్ముతావో లేదో కానీ ఒక్కటంటే ఒక్క చుక్క కూడా పాము విషం లేదు. అతని శరీరంలో అసలు ఏ విషం కూడా ఒక్క చుక్క లేదు. ఆయన చనిపోయింది విషం వల్ల కాదు అని అనగా సిద్ధార్థ్కి ఊపిరి ఆగిపోయి మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు విషయం లేకుండా అతను ఎలా చనిపోయాడు డాక్టర్? ఆయన గొంతు నులిమిన ఆనవాళ్లు కూడా లేవు, ఒంటి మీద కత్తిపోట్లు లేవు, శరీరంలోని ఒక్క రక్తం చుక్క కూడా నేల మీద పడలేదు. అంత ఆరోగ్యవంతమైన మనిషి ఏమీ లేకుండా కేవలం 2 సూదులు గుచ్చుకుంటే ఎలా చనిపోతాడు డాక్టర్ అని ఆశ్చర్యంగా గట్టిగా అడిగాడు. అప్పుడు డాక్టర్ అరవింద్ చెప్పిన మాట సిద్ధార్థ్ కాలి కింద భూమిని పూర్తిగా బద్దలైపోయేలా చేసింది. సిద్ధార్థ్, రాఘవయ్య గారికి ఎవరూ విషం ఇవ్వలేదు, ఆయనను ఎవరూ భౌతికంగా తాకలేదు, కానీ ఆయన గుండె పగిలిపోయింది. ఆయన చనిపోయింది కేవలం 2 సెకండ్లలోనే వచ్చిన ఒక మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్ వల్ల.
ఎవరో ఒక కిరాతకుడు రాఘవయ్యను శారీరకంగా చంపలేదు సిద్ధార్థ్. ఆయన మనసులో ఉన్న ఒక భయంకరమైన భయాన్ని ఆయుధంగా వాడుకొని, ఆయన మెదడుతో ఆడుకొని సైకలాజికల్గా ఆయన గుండె ఆగిపోయేలా చేసి కిరాతకంగా చంపేశాడు అని డాక్టర్ చెప్పగా సిద్ధార్థ్ మైండ్ మొత్తం షట్ డౌన్ అయిపోయింది. అతని కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. ఫోన్ పక్కన పడేసి అతను కుర్చీలో కూలబడ్డాడు. మనిషి ఒంట్లోని ఒక్క రక్తపు చుక్క కూడా బయటపడకుండా, ఒక్క చుక్క విషం కూడా ఎక్కకుండా, కేవలం భయం అనే ఒక కంటికి కనిపించని భావోద్వేగంతో ఒక మనిషి గుండె ఆగిపోయేలా చేయడం అసలు ఎలా సాధ్యం? ఆ చీకటి మామిడి తోటలో ఆ రాత్రి ఇనుప సూదులతో అమర్చిన ఆ భయంకరమైన ట్రాప్ ఏంటి? అసలు ఆ చనిపోయిన పామును అక్కడ ఎవరు పడేశారు? ఒక మనిషి సైకాలజీని పక్కాగా రీడ్ చేసి చట్టానికి ఏమాత్రం దొరకకుండా ఒక కిరాతకుడు ఆడిన ఈ విషం లేని కాటు మిస్టరీ వెనక ఉన్న ఆ పచ్చి నెత్తుటి వాస్తవం ఏంటి అనేది తెలుసుకునే ముందు, మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోలను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ రోజు ఇలాంటి మరిన్ని క్రైమ్ స్టోరీలు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. అప్పుడు సమయం మధ్యాహ్నం 12 గంటలవుతుంది. సూర్యుడు నడినెత్తి మీద ఉన్న ఆ దట్టమైన మామిడి తోటలో మాత్రం కిందకి వెలుతురు కూడా సరిగ్గా పడటం లేదు. ఆ చెట్ల నీడలు దయ్యాల ఆకారాల్లా కనిపిస్తున్నాయి. సిద్ధార్థ్ తన జీపులో నేరుగా రాఘవయ్య శవం పడి ఉన్న ఆ పంప్ హౌస్ దగ్గరకు వెళ్ళాడు. అతని కళ్ళల్లో ఒక కసి కనిపిస్తుంది. రాఘవయ్య కాలికి 2 సూదులు గుచ్చుకున్నాయి అంటే ఆ సూదులు గాల్లో నుంచి ఎగిరి రాలేదు కదా. ఇక్కడే నేల మీద ఏదో ఒక మెకానిజం ఉండి తీరాలి. ఆ ఎండుటాకుల కింద వెతకండి, అంగుళం అంగుళం జల్లెడ పట్టండి అని తన క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ టీంకి సిద్ధార్థ్ ఆర్డర్ వేశాడు. దాంతో వెంటనే పోలీసులు చేతులకు గ్లౌజులు వేసుకొని ఎండిన ఆకులను పక్కకు తీస్తూ ఆ తడి మట్టిని చాలా జాగ్రత్తగా వెతకడం మొదలుపెట్టారు. ప్రతి చిన్న వస్తువును పోలీసుల టీం గమనిస్తున్నారు. అలా ఒక అరగంట పాటు వెతికాక పంప్ హౌస్ కు కరెక్ట్ గా 3 అడుగుల దూరంలో దట్టంగా పడి ఉన్న ఎండుటాకుల కింద ఏదో ఒక ఇనుప వస్తువు తగిలినట్టు శబ్దం వచ్చింది. అక్కడ మట్టిని పక్కకు జరిపి చూడగా వాళ్ళకి ఒక వస్తువు దొరికింది. అది చూడగానే సిద్ధార్థ్కి మైండ్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. అది ఒక పాత చెక్కతో చేసిన ఎలుకల బోన్. కానీ అది మామూలుగా వాడే ఎలుకలను పట్టే బోన్ కాదు. ఆ బోనుకు ఉండే స్ట్రాంగ్ ఇనుప స్ప్రింగుకు కరెక్ట్ గా ఒక పెద్ద రక్తపింజర పాము 2 కోరల మధ్య ఎంత గ్యాప్ ఉంటుందో, అంటే దాదాపు 1.5 సెంటీమీటర్ల గ్యాప్ తో 2 పదునైన ఇనుప సూదులను వెల్డింగ్ చేసి అతికించారు. ఆ సూదుల చివరన నల్లటి ఇంకు మరకలు, రాఘవయ్య రక్తం అంటుకొని ఉన్నాయి. సిద్ధార్థ ఆ బోనును చేతిలోకి తీసుకొని కళ్ళప్పగించి చూశాడు. వాడికి హంతకుడు ఎంత భయంకరమైన ఇంజనీరింగ్, సైకలాజికల్ ట్రాప్ సెట్ చేశాడో క్షణాల్లో అర్థమైపోయింది. హంతకుడు ఆ ఎలుకల బోనును ఎండుటాకుల కింద ఎవరికి కనిపించకుండా దాచాడు. రాఘవయ్య చీకట్లో నడుచుకుంటూ వచ్చి మోటార్ వేయడానికి కరెక్ట్గా దాని మీద కాలు వేయగానే స్ప్రింగ్ యాక్షన్ వల్ల టప్ మని ఆ 2 సూదులు పైకి లేచి ఆయన కాలి మడమకు బలంగా గుచ్చుకున్నాయి. సూదులకు ఉన్న నల్లటి సిర చర్మానికి అంటుకొని అచ్చం పాముకాటు చుట్టూ రక్తం గడ్డకడితే ఎలా నీలంగా నల్లగా మారుతుందో అలాంటి విజువల్ ఎఫెక్ట్ను క్రియేట్ చేసింది. సూదుల సంగతి సరే, మరి కరెక్ట్గా రాఘవయ్య కింద పడిన చోటే ఆ చచ్చిపోయిన రక్తపింజర పాము ఎలా వచ్చింది అనేదే కదా ఇక్కడ ప్రశ్న. ఆయనకు పాము కాటేసినట్లు 100% భ్రమ కల్పించడానికి హంతకుడు ఎక్కడో చచ్చిపోయిన పామును తీసుకొచ్చి పక్కాగా ఇక్కడ పడేశాడు. కేవలం 2 సూదులు గుచ్చుకొని ఒక పామును చూడగానే అంత ఆరోగ్యవంతమైన మనిషి గుండె ఆగిపోయి చనిపోతాడా? దీని వెనక ఇంకేదో పెద్ద రహస్యం ఉంది, ఎక్కడో లాజిక్ మిస్ అవుతుంది అని ఆలోచిస్తున్న సిద్ధార్థ్ ఈ మిస్టరీని ఛేదించడానికి నేరుగా ఆ ఊరిలో 30 ఏళ్లుగా ఉంటున్న పాత గవర్నమెంట్ డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. ఒక మర్డర్ని ఎంత ఇంజనీరింగ్తో ప్లాన్ చేశాడో కదా కిల్లర్. ఎలుకల బోనుకు 2 సూదులు వెల్డింగ్ చేసి ఒక పాము కాటు లాంటి విజువల్ని క్రియేట్ చేయడమే ఒక ఎత్తు అయితే, కేవలం భయపెట్టి చంపడం మరో ఎత్తు. కత్తి అవసరం లేదు, గన్ అవసరం లేదు. మనిషి బుర్రను ఆ విధంగా వాడే ఈ ప్లాన్ వింటుంటేనే గుండె జల్లుమంటుంది కదా. కానీ రాఘవయ్య ఆ పామును చూసి ఎందుకు అంతలా భయపడ్డాడు? ఆ డాక్టర్ దగ్గర ఉన్న అసలు రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ పాత డాక్టర్ రాఘవయ్య ఫ్యామిలీకి చాలా సన్నిహితుడు. వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరి హెల్త్ హిస్టరీ ఆయనకు తెలుసు. సిద్ధార్థ్ ఆయన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చొని ఆయనతో, డాక్టర్ గారు, రాఘవయ్య గారికి ఏదైనా పాత గుండె జబ్బుందా? కనీసం బీపీ, షుగర్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆయన మెడికల్ రికార్డ్స్ అసలు ఏం చెప్తున్నాయి అని అడిగాడు.
దానికి డాక్టర్ నవ్వుతూ, అలాంటిదేమీ లేదు సార్. ఆయన వయసు 55 ఏళ్ళైనప్పటికీ రోజూ 10 కిలోమీటర్లు నడిచేంత ఓపిక ఉంది ఆయనకి. 25 కుర్రాడిలా ఎప్పుడూ ఎనర్జీగా ఉంటాడు. ఆయనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఆయన గుండె చాలా స్ట్రాంగ్ అన్నాడు డాక్టర్. అప్పుడు సిద్ధార్థ్, మరి ఆయన గుండె ఒక్కసారిగా ఆగిపోయి ఎలా చనిపోయాడు డాక్టర్? ఆయనకి ఏదైనా మానసికమైన బలహీనతలు గాని, విపరీతమైన భయాలు గాని ఉన్నాయా అని సిద్ధార్థ్ అసలు పాయింట్కి వచ్చాడు. ఆ మాట వినగానే డాక్టర్ ముఖం ఒక్కసారిగా సీరియస్ అయింది. చేతిలో ఉన్న పెన్నును పక్కన పెట్టేసి, అవును బాబు, నువ్వు అడిగింది నిజమే. రాఘవయ్యకు ఓఫిడియోఫోబియా అనే అత్యంత తీవ్రమైన మానసిక సమస్య ఉంది. అంటే పాములంటే పిచ్చి భయం. మామూలు మనుషులకు ఉండే భయం కాదు బాబు అది. అదొక రకమైన ఫోబియా. 10 ఏళ్ల క్రితం ఆయన ఒకసారి పొలంలో నడుస్తుంటే ఒక పాము విడిచిన కుబుసం ఆయనకు కనిపించింది. కేవలం ఆ చచ్చిన చర్మాన్ని చూసి ఆయన భయంతో వణికిపోయి కళ్ళు తిరిగి 10 నిమిషాల పాటు స్పృహ తప్పి పడిపోయాడు. పాము అనే మాట ఎత్తినా, ఆఖరికి పాము కల్లోకొచ్చినా కూడా ఆయనకు జ్వరం వచ్చేస్తుంది. ఆయన పాములకు అంతలా భయపడతాడు. ఆ విషయం ఊర్లో ఎవ్వరికీ తెలియదు. కేవలం వాళ్ళ కుటుంబానికి మాత్రమే తెలుసు అని చెప్పాడు డాక్టర్. అదంతా విన్న సిద్ధార్థ్ మెదడులో ఆ చీకటి పద్మవ్యూహం మొత్తం ఒక్కసారిగా వెలుగులోకొచ్చింది. అతని బుర్రలో అయోమయంగా ఉన్న పజిల్ ముక్కలన్నీ ఒక్కసారిగా కలిసిపోయాయి. హంతకుడికి రాఘవయ్య బలహీనత ఏంటో పక్కాగా తెలుసు. రాఘవయ్య పామును చూస్తేనే చచ్చిపోయేంత భయపడతాడని హంతకుడికి ముందే తెలుసు. అందుకే వాడు కత్తులు, తుపాకులు, విషం ఏదీ వాడలేదు. ఎందుకంటే అవి వాడితే వాడు పోలీసులకు దొరికిపోతాడు. రాఘవయ్య మనసులో ఉన్న ఆ భయాన్నే అతనికి మరణశాసనంగా మార్చాడు. కానీ రాఘవయ్య చనిపోతే అసలు ఎవరికి లాభం? ఆ 100 కోట్ల ఆస్తి ఎవరికి దక్కుతుంది? ఈ పాముల భయం కేవలం ఫ్యామిలీకి మాత్రమే తెలుసు కదా. ఆ రాత్రి తోటలో రాఘవయ్య మోటార్ వేయడానికి ఒంటరిగా వెళుతున్నాడన్న విషయం ఎవరికి తెలుసు? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక వ్యక్తి సమాధానం. అతను మరెవరో కాదు, రాఘవయ్య శవం మీద పడి ఊరంతా వినేలాగా కన్నీరు మున్నీరుగా ఏడ్చిన అతని సొంత తమ్ముడు కోటేశ్వరరావు. అవును, అతనికి మాత్రమే ఇదంతా తెలుసు. సిద్ధార్థ్ వెంటనే పోలీస్ స్టేషన్కు వచ్చి తన సైబర్ క్రైమ్ టీంతో కోటేశ్వరరావు కాల్ డేటా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నిటినీ బయటకు లాగాడు. ఊరి జనాల ముందు అన్నయ్య చాటున ఒక సాదా సీదా అమాయకపు తమ్ముడిలాగా చలామణి అవుతున్న కోటేశ్వరరావు వెనకాల ఒక భయంకరమైన చీకటి ప్రపంచం దాగుందని సిద్ధార్థ్కు తెలిసింది. వాడు ఒక పెద్ద తిరుగుబోతు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగులు, పేకాట వ్యసనాల వల్ల వాడి మీద అక్షరాల 10 కోట్ల రూపాయల అప్పులున్నాయి. రౌడీలు వాడిని డబ్బులు కట్టకపోతే చంపేస్తామని బెదిరిస్తున్న వందలాది కాల్ రికార్డింగ్స్ ఇప్పుడు పోలీసులకు దొరికాయి. తన అన్నయ్య బతికుండగా 1 ఎకరం ఆస్తి కూడా వాడు అమ్మలేడు. ఎందుకంటే ఆస్తి మొత్తం రాఘవయ్య పేరు మీదే ఉంది. తన అన్నయ్య చనిపోతే ఆ 100 ఎకరాల ఆస్తి, బ్యాంకు బ్యాలెన్స్ అంతా వాడి సొంతమవుతాయి. తన అప్పుల కోసం, తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం తనని ప్రాణంగా చూసుకునే తన అన్నయ్యనే కిరాతకంగా చంపాలని స్కెచ్ వేశాడు ఆ నమ్మక ద్రోహి. అన్ని నిజాలు తెలుసుకున్న సిద్ధార్థ్ వెంటనే తన పోలీస్ బలగంతో జీప్ తీసుకొని రాఘవయ్య పెద్ద బంగ్లాకు వెళ్ళాడు. అప్పటికే బంధువులంతా వెళ్ళిపోయారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. హాల్లో కూర్చొని మందు తాగుతూ తన ఫోన్లో ఆస్తి బ్రోకర్లతో చాలా ఆనందంగా మాట్లాడుతున్నాడు కోటేశ్వరరావు. సిద్ధార్థ్ నేరుగా లోపలికి వెళ్ళి ఏమాత్రం తడుముకోకుండా, ఆలోచించకుండా కోటేశ్వరరావు కాలర్ పట్టుకొని గాల్లోకి లేపి, ఎరా ఆస్కార్ ఆర్టిస్ట్, బయట ప్రపంచానికి మొసలి కన్నీళ్లు కార్చి లోపల అన్నయ్య శవం కాల్చిన చితి ఆరకముందే ఆస్తి అమ్మకాలు మొదలు పెట్టావా? నీ అన్నయ్యను ఆ బోను పెట్టి చంపింది నువ్వే అన్న విషయం మాకు తెలిసిపోయిందిరా రాస్కెల్ అని తన లాఠీతో అతని కాలి మీద గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు కోటేశ్వరరావు కింద పడిపోయి నొప్పితో అరుస్తూ, ఏంటి సార్ మీరు అనేది? మా అన్నయ్య పాము కాటికి చచ్చిపోతే నన్ను కొడతారేంటి? నేనేం తప్పు చేశాను సార్? సాక్ష్యం ఉందా మీ దగ్గర అని బుకాయించడానికి ట్రై చేశాడు. కోటేశ్వరరావు కళ్ళల్లో సిద్ధార్థ్కి దొంగ భయం కనిపిస్తుంది. సిద్ధార్థ్ వాడి ముఖం మీద ఎముకల బోనును, భోపాల్ నుండి వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్ను విసిరి, నీ నాటకాలు ఇంకా ముగిసిపోయాయిరా కోటేశ్వరరావు. నీ అన్నయ్యను పాము కరవలేదు, నువ్వు తయారు చేసిన ఈ బోను కరిచింది. ఆయన కడుపులో 1 చుక్క విషం కూడా లేదురా. నీకు 10 కోట్లు అప్పున్నాయని, దాన్ని తీర్చడానికే నువ్వు ఈ అద్భుతమైన సైకలాజికల్ మర్డర్ ప్లాన్ చేశావని నా దగ్గర పక్కాగా ఆధారాలున్నాయి. నువ్వు గనక ఇప్పుడు నిజం కక్కకపోతే నీ మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తాను అని గట్టిగా అరిచాడు సిద్ధార్థ్. ఆ ఆధారాలు, ఆ బోను చూడగానే కోటేశ్వరరావు ముఖంలో నెత్తురు చుక్కలేదు.
అతని కాళ్ళు చేతులు వణికిపోయాయి. అప్పటిదాకా అతను వేసుకున్న ఆ అమాయకపు తమ్ముడి ముసుగు ముక్కలైపోయింది. అతను నేల మీద మోకాళ్లపై కూర్చొని తల పట్టుకొని తన గొంతులో దాచుకున్న ఆ భయంకరమైన మర్డర్ మిస్టరీని బయట పెట్టడం మొదలుపెట్టాడు. అవును సార్, మా అన్నయ్యను చంపింది నేనే సార్. నాకు ముంబైలో 10 కోట్ల రూపాయల అప్పుంది. నాకు అప్పిచ్చిన మార్వాడి సేటు రోజుకో రౌడీని నా మీదకు పంపుతున్నాడు. అన్నయ్యని డబ్బడిగితేనేమో నన్ను అందరి ముందు తిట్టి కొట్టాడు. 1 రూపాయి కూడా ఇవ్వనన్నాడు. వాడు బతికొండగా నా అప్పు తీరదు. నన్ను రౌడీలు చంపేస్తారని నాకు అర్థమైపోయింది సార్. వాడి చావే నాకు ముక్తి అనుకున్నాను. కానీ వాడిని నేను నేరుగా కత్తితోనో గొడ్డలతోనో చంపితే పక్కాగా పోలీసులు నన్ను జైల్లో పెడతారు. విషం పెట్టి చంపినా పోస్ట్ మార్టంలో దొరికిపోతాను. చట్టానికి ఏమాత్రం దొరకకుండా ఒక న్యాచురల్ యాక్సిడెంట్ లాగా నా అన్నయ్యను ఎలా చంపాలా అని నేను రాత్రులు నిద్రపోకుండా ఇంటర్నెట్లో చాలా వెతికాను సార్. అప్పుడే నాకు నోసిబో ఎఫెక్ట్ అనే ఒక భయంకరమైన సైకలాజికల్ మెడికల్ కండిషన్ గురించి తెలిసింది అని చెబుతూ ఉండగా సిద్ధార్థ్ కళ్ళార్పకుండా వాడి మాటలు వింటున్నాడు. ఒక పల్లెటూరి వాడు చట్టం నుండి తప్పించుకోవడానికి ఎంతటి సైంటిఫిక్ అండ్ సైకలాజికల్ మర్డర్ ప్లాన్ వేశాడో విని సిద్ధార్థకు ఆశ్చర్యం కలిగింది. అప్పుడు కోటేశ్వరరావు చెప్పడం కంటిన్యూ చేస్తూ, సార్, ప్లాసిబో ఎఫెక్ట్ అంటే శరీరంలో నిజంగా జబ్బు లేకపోయినా డాక్టర్ ఇచ్చిన ఖాళీ బాటిల్లో నుంచి ఒక టాబ్లెట్ వేసుకున్నట్టు ఊహించుకొని నా జబ్బు తగ్గిపోయింది అని మన మైండ్ బలంగా నమ్మితే నిజంగానే ఆ జబ్బు తగ్గిపోయినట్టు మనకు అనిపిస్తుంది. దీన్నే ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. నిజానికి అక్కడ మన నమ్మకమే మందవుతుంది. దానికి కరెక్ట్ వ్యతిరేకంగా ఉండేదే ఈ నోసిబో ఎఫెక్ట్ సార్. అంటే నిజంగా శరీరానికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోయినా సరే నాకేదో ఘోరం జరిగిపోయింది, నా ఒంట్లోకి చావు వచ్చేసింది, నేను చనిపోబోతున్నాను అని మనిషి మెదడు బలంగా నమ్మితే ఆ భయానికి ఆ మెదడు రిలీజ్ చేసే రాంగ్ కెమికల్స్, హార్మోన్ సిగ్నల్స్ వల్ల నిజంగానే మనిషి గుండె ఆగిపోయి చనిపోవడం సార్ అని కోటేశ్వరరావు తన కిరాతకమైన ప్లాన్ గురించి చెప్పాడు. ఒక మామూలు మనిషి ఆడిన డెడ్లీ సైకలాజికల్ గేమ్ ఇది. ప్లాసిబో ఎఫెక్ట్ గురించి మనం వినే ఉంటాం. కానీ ఈ నోసిబో ఎఫెక్ట్ ఎంత కిరాతకంగా పనిచేస్తుందో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. కేవలం ఒక భ్రమను క్రియేట్ చేసి ఆ భయంతోనే అవతలి వ్యక్తి గుండె ఆగిపోయేలా చేయడం ఒక పర్ఫెక్ట్ మర్డర్ ప్లాన్. ఏ డాక్టర్ కూడా వాడిని కాపాడలేడు. ఒక తమ్ముడు సొంత అన్నను చంపడానికి టెక్నాలజీని ఎంత క్రూరంగా వాడుకున్నాడో ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి. మళ్ళీ కోటేశ్వరరావు మాట్లాడడం కంటిన్యూ చేస్తూ, మా అన్నయ్యకు పాములంటే చచ్చిపోయేంత భయం ఉందని నాకు తెలుసు. నేను ఆ భయాన్నే నా చేతిలో ఆయుధంగా మార్చుకున్నాను. వారం రోజుల క్రితం హైవే మీద కారులో వస్తుంటే రోడ్డు మీద ఒక పెద్ద రక్తపింజర పాము లారీ కింద పడి తల ఛిద్రమై చచ్చిపోయి కనిపించింది. నేను ఎవరూ చూడకుండా ఆ చచ్చిన పామును తీసుకొచ్చి నా బ్యాగ్లో దాచుకున్నాను. ఆ తర్వాత ఒక పాత ఎలుకల బోను తీసి దానికి పాము కూరల్లాంటి 2 ఇనుప సూదులు పక్కా కొలతలతో వెల్డింగ్ చేసి నల్లటి ఇంకు పూశాను. అలాగే మా ఊర్లో వ్యవసాయానికి 3 ఫేజ్ కరెంట్ రాత్రి కరెక్ట్ గా 11 గంటలకే వస్తుందని నాకు తెలుసు సార్. మా అన్నయ్యకి కూడా మోటార్ వేయడానికి కరెక్ట్ గా అదే టైంకి పంప్ హౌస్ కి వెళ్లడం 30 ఏళ్లుగా ఆయనకున్న అలవాటు సార్. ఆ అలవాటును వాడేసుకొని అతను వెళ్ళడానికి 10 నిమిషాల ముందే నేను పంప్ హౌస్ కి ఆయన వెళ్లే దారిలో ఆ బోనుని ఎండుటాకుల కింద ఎవరికీ కనిపించకుండా సెట్ చేశాను. దాని పక్కనే ఆ చచ్చిన పామును పడేశాను. నేను కూడా అక్కడే ఒక పెద్ద మామిడి చెట్టు వెనకాల దాక్కొని టార్చ్ లైట్ వేయకుండా జరుగుతుందంతా చూస్తున్నాను సార్. అన్నయ్య నడుచుకుంటూ వచ్చాడు. అతని అడుగు కరెక్ట్గా ఆ బోన్ మీద పడగానే టప్మని ఆ 2 సూదులు అతని కాలి మడమకు బలంగా గుచ్చుకున్నాయి. మా అన్నయ్య ఆ నొప్పికి అమ్మా అని అరుస్తూ కింద పడేసిన టార్చ్ లైట్ వెలుతురులో చూశాడు. అతనికి ఆ కాలిగాయం, పక్కనే నేను పడేసిన ఆ భయంకరమైన చచ్చిపోయిన పాము కనిపించాయి. అంతే సార్, అన్నయ్య బ్రెయిన్లో ఆ నోసిబో ఎఫెక్ట్ 1 సెకండ్లో స్టార్ట్ అయ్యింది. తాను తొక్కింది బతికున్న పామునని, అది తనను కాటేసిందని, తన ఒంట్లోకి రక్తపింజర విషం వెళ్ళిపోయిందని అతని బ్రెయిన్ 100% నమ్మేసింది సార్. ఆ క్షణంలో అతను అనుభవించిన భయం, మానసిక సంఘర్షణ మామూలుది కాదు సార్. ఆ విపరీతమైన భయం వల్ల అతని శరీరంలో ఒక్కసారిగా అడ్రినలిన్ స్థాయిలు పీక్స్కి వెళ్ళిపోయాయి. బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ ప్రెషర్ని వాడి గుండె తట్టుకోలేకపోయింది సార్. దాంతో నా కళ్ళ ముందే అతనికి గుండె ఆగిపోయి కింద పడిపోయి ప్రాణాలు వదిలేశాడు సార్. అతను చచ్చింది నా కత్తితో కాదు సార్, అతని మెదడులో పుట్టిన భయంతోనే అతను చనిపోయాడు. అన్నయ్య చనిపోయాక నేను సైలెంట్ గా వెళ్లి ఆ ఎండుటాకుల కింద ఉన్న బోనుని తీసుకెళ్లి దాచేద్దాం అనుకున్నాను సార్. కానీ నేను ఆ పంప్ హౌస్ దగ్గరికి వెళ్లేసరికి తోటకి కాపలా కాసే కుక్కలు గట్టిగా అరుచుకుంటూ నా వైపు పరిగెత్తుకుంటూ రావడం స్టార్ట్ చేశాయి.
ఆ కుక్కల భయానికి నేను కంగారులో ఆ బోన్ను అక్కడే బురదలో తొక్కేసి ప్రాణభయంతో ఇంటికి పారిపోయాను సార్. పొద్దున్న ఊరి జనాలతో కలిసి వచ్చినప్పుడు నేను దాన్ని తీసుకోవడానికి ట్రై చేశాను. కానీ అప్పటికే మీరు రావడం వల్ల నేను దాన్ని ముట్టుకోలేకపోయాను సార్. అందరూ పాము కాటుకే చచ్చిపోయాడని నమ్మారు. చట్టం నన్ను ఏమీ చేయలేదనుకున్నాను. కానీ మీలాంటి తెలివైన ఆఫీసర్ వచ్చి ఆ సూదుల లాజిక్ను పట్టుకొని నన్ను బోల్తా కొట్టించారు సార్ అని తలదించుకున్నాడు కోటేశ్వరరావు. సిద్ధార్థ్కి సైకలాజికల్ మర్డర్ ప్లాన్ వింటుంటే దిమ్మ తిరిగిపోయింది. ఒక మనిషి ఒక్క చుక్క విషం వాడలేదు, కత్తిని వాడలేదు. కానీ తన సొంత అన్న భయాన్ని మెదడును వాడుకొని చంపేశాడు. టెక్నాలజీ కంటే మనిషి సైకాలజీ ఎంత ప్రమాదకరమో సిద్ధార్థకు అర్థమైంది. దాంతో వెంటనే సిద్ధార్థ్ కోటేశ్వరరావును అసహ్యంగా చూస్తూ అతని ముఖం మీద ఒక్కటిచ్చి, ఒరే రాక్షసుడా, ఒక మనిషి భయాన్ని వాడుకొని నువ్వు చాలా బ్రిలియంట్ మర్డర్ చేశాను అనుకున్నావారా? చట్టాన్ని కూడా నీ నోసిబో ఎఫెక్ట్తో మోసం చేయొచ్చు అనుకున్నావు. కానీ లాజిక్ ఎప్పుడూ ఒక ఆధారాన్ని వదిలేస్తుందిరా. నువ్వు ఎండుటాకుల కింద దాచిన ఆ బోను, ఆ సూదులు మాకు దొరికాయి. ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా పక్కాగా ఉంది. నువ్వు మీ అన్నయ్యను నేరుగా చంపకపోయినా చావడానికి కారణం నువ్వే కాబట్టి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302, సెక్షన్ 109, సెక్షన్ 115 కింద నువ్వు జీవితాంతం జైలు చీకటి గదుల్లో మగ్గిపోవడం ఖాయం. నీకు ఆస్తి దక్కదు. నీకు 10 కోట్లు అప్పులిచ్చిన వాళ్ళు నీ కోసం జైలు బయట కాచుకొనుంటారు. నీకు అసలైన నరకం ఇప్పుడే మొదలైందిరా అని వాడి 2 చెంపలు వాయించి బేడీలు వేశాడు సిద్ధార్థ్. తన అన్న ఆస్తిని అనుభవించి మహారాజులా బతుకుదాం అనుకున్న ఒక దురాశపరుడైన తమ్ముడు జైలు ఊచల వెనక చీకటి గదిలోకి నెట్టబడ్డాడు. అతను చేసిన పాపమే అతనికి ఉరితాడుగా మారింది. కంటికి కనిపించే ఆయుధాల కంటే మనుషుల మెదడు, అందులో ఉండే భయం ఎంత ప్రమాదకరమైన మృత్యువుగా మారుతుందో, చట్టానికి దొరకకుండా చేసే ఏ నేరమైనా ఎప్పుడో ఒకప్పుడు ఒక చిన్న లాజిక్తో పట్టుబడుతుందో నిరూపించిన ఈ విషం లేని కాటు మిస్టరీ వినే ప్రతి ఒక్కరికి ఒక పర్ఫెక్ట్ అండ్ డార్క్ సైకలాజికల్ థ్రిల్ ఇస్తూ ముగుస్తుంది. ముగింపు చూశారు కదా. ఒక మనిషి మెదడును హైజాక్ చేసి చంపడం అనేది క్రైమ్ హిస్టరీలోనే ఒక మాస్టర్ స్ట్రోక్. చంపడానికి కత్తి అక్కర్లేదు, భయం చాలు అని ఈ తమ్ముడు నిరూపించాడు. కానీ కర్మ వాడిని వదల్లేదు కదా. ఒక చిన్న లాజిక్ వాడి అతని మెడకు ఉరితాడు వేసింది. డబ్బు కోసం సొంత అన్ననే చంపిన వాడికి జైలు శిక్షే కరెక్ట్ అనిపిస్తుంది కదా. మరి మీరేమంటారు? మీకు గనక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ మాకు ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది.